వామ్మో మొన్న పోచారం డ్యామ్ బొంగుతంటే ఇక కొట్టుకోబోతుందేమో అనుకున్నారు చాలా మంది. ఎందుకైనా మంచిదని కిందున్న ఊర్లను ఖాళీ కూడా చేపించిండ్రు. 103 ఏండ్ల కిందట కట్టిందైనా గింతంటే గింత కూడా ఏం కాలేదబ్బా. కామారెడ్డి జిల్లాలున్న గా డ్యామ్ను చూస్తానికి చాలా మంది పోతాన్రని మా చంద్రవసత పోయింది. చూద్దాం మరి ఏం చెప్తుందో. పోచారం కాడ బ్రిడ్జ్ మీద మస్తు నీళ్లు ఉన్నాయి అంటే చూసొద్దామని వచ్చిన కళ్ళకు పండుగ లెక్క అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఆ చెర్లకేంచి వస్తున్న నీళ్లు మత్తెడ దుంకిగో ముద్దుగా ఎట్లా పోతున్నాయి చూడండి. ఈ కుంటలో చూడండి ఏమో చిన్న చేపలు లేవు. పోరలందరూ చేపలంటలనే తలిగిండ్రు. మస్తు వలలేసారు, అన్నీ కొరమటలే. అక్కడ ఎదురుగా చూడండి గోడ మీదకి ఎట్లా ఎగురుతున్నాయో చేపలు. ఓ ఎమ్మ నేను నీళ్ళకి ఎదురెక్కి పోతాయి ఈ చేపలు. నీళ్ళని పట్టుకొని అట్లా మీదకి ఎక్కుతా ఉన్నాయి. ఒర్రె మస్తు అనిపిస్తున్నది కదా. భార్య కొడుకు భర్త ముగ్గురు కలిసి నిమ్మలంగా నీళ్ళ కాడ ఎంజాయ్ చేస్తున్నారు. నీళ్లు నూకేస్తున్నాయి ఇట్లా మనల్ని. ఏడికెంచిరా అమ్మవారి దగ్గరికి వచ్చాము దర్శనానికి. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ పోచారం డ్యామ్ బాగుంటుందంటే తీసుకొచ్చాము. ఎప్పుడో వీక్లీ వన్స్ స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తాం కదా, అలాంటిది ఇక్కడ చూస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎంత ధైర్యంగా పోతున్నారు చూడండి. మెల్లగా అవతలికి పోతారు, యువతలకి వస్తారంట. సిటీ వాతావరణం ఎట్లా ఉంటుంది అందుకని కొద్దిగా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి వచ్చాను. మంచిగా నీళ్ళ కాడ కూరలు ముద్దుగా ఆడు చూడండి. అమ్మాగో ఆడ ముద్దుగా లోపలికి పోతున్నాడా. అద్దాల బీరువాళ్ళకి బయటకు వచ్చినట్టు వస్తున్నాడు చూడండి అని. ఆహా ఇట్లా చూసిపోదామని వచ్చినాం అక్క. మంచిగా బాగుంది అక్క. ఇది రెండోసారి. కాడికేంచి ఈడు దాకా నీళ్లు ముద్దుగా మత్తెడ దుంకి ఏకదమ్మ అనిపిస్తున్నాయి. నడుచుకుంటా అన్ని చేపలని చూసుకుంటూ పోతుంటే. ఏం పేరు నాన్న? తెలీదు చేపల పేరు. నా పేరా విజయ్. ఎక్కడికేంచి? హైదరాబాద్ నుంచి. మేము 5 వచ్చినాము. నిజామాబాద్. ఇప్పుడు కూరలు చూడండి. వస్తాం చూద్దాం ఒకసారి ట్రిప్ కూడా అంటే వచ్చారు అంతే. అన్న ఏడికెంచనా? నా ఎల్బీ నగర్. మొత్తం ఎంత మంది వచ్చిండ్రు మీరు? 11 మంది. 11 మంది. ఎట్లా వచ్చిండ్రు తమ్మి? కార్లో మేడం. మరి భోజనాలు అయినాయి తమ్మి? ఏడుపాయలు వెళ్ళాలి మేడం. ఎంజాయ్ చేసిండ్రా మరా? ఫుల్ ఎంజాయ్. బట్టలేదు ఆడలేదు, నీళ్ళల్లో ఆడలేదా? నీళ్ళంటే భయం. అన్న ఎట్లా అనిపిస్తుంది ఇదంతా బ్రిడ్జ్ ఇట్లా పోతుంటే మంచిగా మత్తెడ దుంకితే చెరువు? మాకు ఇది ఎప్పటికీ చూసింది. పబ్లిక్ బాగానే వస్తున్నారా? మస్తు వస్తారు. అన్న మీకు ఎప్పుడైనా ఇట్లా తొవ్వ బంద్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఇది 30 సంవత్సరాల కింద బంద్ అయిందంటే మొన్ననే. మళ్ళా మొన్ననే బలరకాడికి బర్రెలు అటున్నాయా? బర్రెలు అటు మేస్తున్నాయి. మరి ఏమైనా సతి కట్టుకొచ్చుకున్నారా? తిన్నారా మరా? అయ్యో పాప మన్నోళ్ళు ఇంకా తిననే లేదు. తమ్ముడు నువ్వేం చేస్తావు? నువ్వు కూడా నీరు గొర్రెలు అన్నీ బర్లా. ఇప్పుడు ఇట్లనే తీసుకుపోయినా వాళ్ళు ఇళ్ళ మీదకి మొత్తానికి ఆడికి ఏడికి అంతా తిరుగుతుంటే చిన్న పోర్లను వేసుకుని ఒక తమ్ముడు కానీ పడ్డాడు. వాళ్ళు చెప్పినారు మీకు ఇక్కడ నీళ్ళు చూడండి. ఇది మా అత్తగారి ఇల్లు. కొంచెం ముందు పోతే మా అత్తగారి అనమాట. ఎప్పుడు వస్తుంటాం పోతుంటాం అనమాట. ఇడికి బాగుంటది. ఇక్కడ వచ్చినప్పుడల్లా బాగుంటది. అవతల బందుకేంచి ఇవతల బందుకు వచ్చినాము. ఇదే పోచారం డ్యాము. ఇంత పెద్ద డ్యాము. ఆడికి నీళ్లు మొత్తం అలుగులు వారుతున్నాయి. పోచారం డ్యామ్ కాడికెంచి ఇది ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. శనార్థులు.